అద్దుడు అబ్బా ఫస్ట్ నువ్వు ఎంట్రెన్స్ వచ్చినాయి ఫస్ట్ వీడియో నీదే. నేనుండే స్టైల్ వేరు పటవాడు. మీరు పోల్చాలంటే భోజగానితో పోల్చాలా, వేరే దాంతో పోల్చాం. అంతేనే. మామయ్య Guys, can you say hello? ఇప్పుడు మన ఇంటికాడ జాతర ఎట్లుంటుందో ఈడ బయట ఫీస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో నేనైతే మాల్టాల రబాట్ అనే ఏరియాలో ఉంటా. సో రబాట్ల ఈరోజు ఫీస్ట్ అనేది అయితే ఉంటుంది. అంటే ఇంటికాడ మనకు జాతర 3 రోజులు అయితే ఎట్లుంటుందో ఈడ ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 days జాతర అయితే ఉంటుంది. సో ఇవాళ సండే అంటే లాస్ట్ డే. ఇవాళ ఇట్లాంటి కార్లు ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎందుకంటే ఇది మొత్తం ఐరన్తో ఉంటుంది కాబట్టి ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నార్మల్గా మన డోమ్లతో ఉండేటి దానికన్నా ఇవి కొద్దిగా ఎక్స్పెన్సివ్ వస్తాయి కార్లు. అట్లా ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 8:30 అట్లా అవుతుంది. ఈ వీడియో మన పాకెట్ 4లో అయితే నేనైతే షూట్ చేస్తున్నా. మన పాకెట్ 4 ఆల్రెడీ రీసెంట్గా నేనైతే అన్బాక్సింగ్ అయితే చేసిన. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కూడా చూడొచ్చు. పైన లింక్స్లో పెడతా, నేను ఐ కార్డులో లింక్స్ అయితే పెడతా. చెక్ చేయాలనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు. మనకి ఫీస్ట్ దగ్గరనే ఉంటుంది, నియర్ బై పక్కకే ఉంటుంది. సో మనం అయితే ఆల్మోస్ట్ ఒక 5 minutes అట్లా వాకింగ్ ఉంటుంది, అంత పెద్ద దూరం కూడా ఏముంటుంది. సో ముందట స్ట్రీట్ చూపిస్తాయి ఇప్పుడు నేను ఎట్లుంటుంది అనేది. సో చూసేయండి. ఇది స్ట్రీట్ వ్యూ. మన ప్రభాకర్ బ్రో మచ్చర్లా కానీ మచ్చర్ల డాన్ రచ్చ చేసి వచ్చింది ఇంటికాడ. డాన్ కాదా, ఒక డాన్ కాదట, 2 మటర్లు చేసి ఇంటికి వచ్చిండు. అజైలం వీజా ఓకేనా. చూసిన మనోళ్ళే ఉంటారు, అంటే కొద్దిగా ఆల్మోస్ట్ ఇండియా వైపు వస్తుంది మనకు కూడా. ఇలా మన ఇంటికాడ జాతరలో ఎట్లయితే పీకలు కొట్టుడు ఉంటుందో ఇలా కూడా సేమ్ అంతే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కాకపోతే మన ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో అది ఒక్కటి ఉండదు. సో అది కొద్దిగా ఒకటి మిస్ అవుతాం మనం, అంతే. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. అంటే మన కల్చరు ఏదైనా కొద్దిగా మిస్ అవుతాము. తాతాయుడు కూడా చిన్న వీల్ చైర్లో వచ్చిండు మంచిగా. ఇక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతున్నది. నమస్తే. ఇది మన ఇంటికాడ అంగడి ఉంటుంది చూడు, డిఫరెన్స్ సేమ్ అంగడి లెక్కనే. ఈడ కూడా రబాట్లా ఫీస్ట్ ఉన్నది. సో ఇట్లుంటుంది అన్నట్టు అంగడి మొత్తం రచ్చ రచ్చ ఉంటుంది. సేమ్ మన ఇంటికాడ జాతర లెక్కనే. బాగా మంది ఉన్నారు, ఫుల్ మంది ఉన్నారు. ఇట్లా లెక్క జాతరలు అమ్ముతారు ఇవిడు. సేమ్ అంతే, ఏవో బిస్కెట్లు, స్వీట్స్, ఇవన్నీ బుగ్గలు మొత్తం రచ్చ రచ్చ ఉన్నాయి ఇక్కడ.
ఫుల్ జనాలు ఉన్నారు. ఫుల్ మన చిన్నప్పుడు ఇంటికాడ తింటుండే పీచ్ మిఠాయి, ఇది కూడా అదే. ఇంటికాడ అంగట్లో తింటాను చూడు, సేమ్ పీచ్ మిఠాయి అదే, మస్తు ఉన్నది. కాకపోతే పబ్లిక్ ఫుల్ ఉన్నారు. నైస్. అంటే వీళ్ళది మన ఇంటికాడ ఎట్లా జాతర జరుగుతుందో ఇక్కడ అట్లా వీళ్ళు జాతర అనేది చేసుకుంటారు. సేమ్ మన ఇంటికాడ పావులు ఉంటాయి చూడు, చిన్నపిల్లలకు పావులు ఉంటాయి కదా, సేమ్ అంతే ఇక్కడ కూడా ఫీస్ట్ అంటారు. ఇక్కడ ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క రోజు అని ఉంటుంది. ఇప్పుడు మన ఊర్లో ఎట్లయితే ఒక్కొక్క రోజు జాతర ఉంటుంది కదా, ఏ ఊరికి ఆ ఊరికి ఎట్లా జాతర ఉంటుందో ఇక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా జాతర ఉంటుంది. అట్లా మనల్ని ఉన్నారు. అటు కింది దాకా, అక్కడి నుంచి అటు కింది దాకా ఉంటుంది. ఇదేమో అది చర్చ్ వీళ్ళకి ఇక అట్లా మంచిగా ఉంటుంది. ఓకే, ఎంటర్టైన్మెంట్. ఇక గంగుబాయి ఈయన దొన్కల్కి ఈయన కింద ఈ క్యాండిడేట్ తెలిసిన వాళ్ళందరూ కామెంట్ చేయరు. ఈయనది మెండోరా. ఇలా ఇప్పుడు ఆడ నుంచి మనం ఇట్లా కిందికి వచ్చినా వీళ్ళందరు జనాలు అందుకే వచ్చారు. టోటల్ కాకపోతే ఇప్పుడు పడింది. అన్న గిరాకీ మాట్లాడన్న గిరాకీ మాట్లాడి రెడీ ఒకసారి తీసుకొని దేవుడు బ్యాట్ ఏం లేదట, ఇల్లు ఇల్లీగల్ ఇక అన్నాడు. అదే అన్నాడు. అవ్వ అన్న పీక తీసుకున్నాడు మనకు స్పాన్సర్ అన్ననే మల్లన్న. కింద వాళ్ళన్న అంశాపురం వాళ్ళందరినీ ట్యాగ్ అయ్యారు. ఇవన్నతే ఇంటికాడ జాతర లెక్కనే సేమ్ ఈడ కూడా.
లైట్లు వస్తున్నాయి చూడుర్రి మొత్తం అక్కడి నుంచే మనము ఆల్రెడీ ఫినిష్ అయిపోయి వచ్చేసినాము. సో డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము.